బట్టలు చింపి కొడతాను ఏమన్నా ఎవడం బెదిరించాడా? ఎవరు బెదిరించా మనం నేను తెలుసా ఆల్రెడీ వాళ్ళు ఏవి ఏవి నేను రోజే చెప్పి కోదు నువ్వు లైఫ్ లో ఆహా నేను రోజే చెప్పి కోదు నువ్వు నిజమొట్టుకోలా నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ నా చెప్పి నిజమొట్టుకోలా హలో హలో అది పార్సల్ వస్తుందన్నారు ఇంకా రాలేదు కదండి. అలా అలా ఎవరు అదే ఎవరు మీరు ఎవరు అంటే మీరే ఫోన్ చేసి కాదు మీరే ఫోన్ చేసి మళ్ళీ మమ్మల్ని ఎవరు అంటారు మీరు? మీరెవరు మాట్లాడుతున్నారు? ఐ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. దిస్ హూ ఆర్ యూ? శ్యామల మాట్లాడుతున్నాను. మీరు? శ్యామ్లానా? శ్యామ్లా ఇక్కడ అంటే ఉండండి 5 నిమిషాలు. ఏ బాత్రూమ్ లో ఉన్నారా? అంటే ఉండండి. పార్సల్ ఇవ్వకుండా మీరు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? పార్సల్ అంటే నేను కాదండి పార్సల్. అసలు ఈ నంబర్ ఎలా వచ్చింది మీకు? మీరు వైజాగ్ లోనేనా ఉండేది? వైజాగ్. మీరు మీ వాయిస్ విన్నా నేను ఆల్రెడీ. మీకు నిమేష్ తెలుసా? నిమేష్ తెలుసు, ఆయన తెలుసు. మేము మీ ఏరియాలోనే ఉండేది. మీరు ఏం చేస్తారు? మీరేం చేస్తారండి? నేను 10th చదువుతున్నాను. 10th చదువుతున్నారా? Do you have any idea about 10th class subjects? Yes. Which subject do you like most? Your Peter's notes. What subject? What subject? Eating it. Your subject? Sorry అండి, నేను బై మిస్టేక్ ఎవరికో కాల్ చేశాను, మీకు కాల్ చేసేట్లున్నా. అంటే మీరు కాదు. ఈ నంబరు ఆయన ఎందుకు ఇచ్చాడు? మీరు ఎక్కడుంటారు? ఒకసారి అడ్రస్ చెప్తారా అంటున్నా. మీరు పార్సల్ మనిషి కాదు కదా, మరి ఎందుకు అడుగుతున్నారు? ప్లీజ్ అండి. అయ్యో మీరు చేశారు. మా ఇంటి దగ్గర మా వాళ్ళు తెలుసు అన్నారు. ఏం చేస్తారు? నేనండి బాక్సింగ్ అండి. మనము బాక్సింగ్ ఫైట్స్. అవి బాక్సర్ చెడ్డీలు అమ్ముతారా? అంటే చెడ్డీలు కాదండి. చెడ్డీలు ఆడ అమ్మని నేను ఆడ ఒక బాక్సర్ ఫైటింగ్స్ బాగా సీన్స్ కొట్టడం అంటే. మీరు ఫైటరా? అవునండి, అవును. అప్రిషియేట్ యు రా. అదే మీరు నాకు ఫైట్స్ అన్నా వాళ్ళ ఎవరు ఏమి కొట్టడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకని మీరే రోజు కొట్టుకుంటారా బాత్రూమ్ లో? అలా అంటే నేను మీరు ఏది మాట్లాడుతాను? బాత్రూమ్ అంటున్నారు. హలో సరే, వై ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ విత్ యూ. కాదండి, మీ పేరు ఇందాక ఏమన్నారు? శ్యామల. శ్యామ్లోనా? నైస్ అండి. మీ వాయిస్ చాలా బాగుంది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మేము డిగ్రీ అయిపోయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. శ్యామల స్పెల్లింగ్ చెప్పండి. శ్యామల SHAPRAPRAYA. మీరు ఫైటర్ కదా, మీకు స్పెల్లింగ్స్ సరిగ్గా రానట్లున్నాయి. అదే మరి బై మిస్టేక్ ఐ కాల్డ్ యు. లేదండి, లేదు, పర్వాలేదు. తిన్నారా మీరు ఇంతకి? అంటే మీరు నిమేష్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే తనని అడుగుతా ఉండు మీ గురించి ఒక్కసారి. మీ నమస్కారం అండి. మీరు ఆయన ఒక పెద్ద లోఫర్ ఆయన. ఇట్లాంటివన్నీ విషయాలు ఆయన తెలుగుకుండానే బాక్సర్ చేసినా చదువుకున్నా. ఆయన తెలుగు చాలా చేసినాను. ఇంకా అర్థమైందా? ఎన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశారు? అన్ని స్పోర్ట్స్, షార్ట్స్, బైక్ రైడ్స్, కార్ రైడ్స్ అవన్నీ చేశాను. అందుకని ఇవన్నీ ఆయన తెలియకుండా, ఒకవేళ ఆయనకు తెలిస్తే అన్ని చాలా ఆయన గురించి చాలా లోఫర్ అండి. ఆయన పెద్ద పెద్ద అంటున్నారు. మంచి వ్యక్తి అన్నారు అందరూ. ఎవరు బొంగులో మంచి వ్యక్తి ఆయన. గుడ్లు పెట్టుకొని ఊరికి పనులు ఇట్లా గీల్చుకొని ఉంటాడు ఇప్పుడు. మీరు ఫైటింగ్స్ ఎక్కడెక్కడ చేశారు బాక్సింగ్ లో? మన వైజాగ్ లో బీచ్ లో అండి. మనం వైజాగ్ బీచ్ లో కూడా చేసి ఇందాక 1 అవర్ కింద. అంటే బీచ్ లోనే బట్టలు ఇప్పి గుద్దుకోవడమా? అంటే బట్టలు కాండి ఇవన్నీ. మీరు ఇప్పడం కాదండి. సారీ అండి, నాకు అంత దాని గురించి అవగాహన లేదు. నేను 10th కదా.
ఆ 10th మీకు అదే మీకు చదువు బాగా వచ్చా అండి మీకు? మీ పేరు? నా పేరు అండి, నా పేరు అందరూ బాక్సింగ్ శివ అంటారండి. మీ పేరు కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతుందా? అదే బాక్సింగ్ శివ, ఇంకా ఏమంటారు, ఇంకా డాన్ కూడా అని పిలుస్తచ్చు, డాన్స్ అని పిలుస్తారు. ఎందుకంటే అందరినీ కొట్టేస్తాను కదా, అందుకు మనం అన్ని బాక్సర్ అందరినీ కదా. కొట్టడం ఎందుకండి, మీది మీరు కొట్టుకోవచ్చు కదా. అంటే మీరు చాలా కొద్దిగా లాంగ్వేజ్ సరిగ్గా పోతాను, మీరు చిల్లర మాట్లాడతానండి, మీరు చిల్లర తెలుసు చేయొద్దండి కదండి, ప్లీజ్. సారీ, నాకు కొద్దిగా మాట్లాడడం సరిగ్గా కొద్దిగా ఐడియా లేదు. నేను ఐడియా ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. క్షమించాను కానీ కాదండి, ఈ నంబరు ఇది సేవ్ చేసుకోండి, నా నంబరే, మన ఫ్యూచర్ లో తరం అవుతాయి. ఈ నంబర్ నాదే, ఇది ఏమంటారు, సేవ్ చేసుకోండి ఇది. సరే, ఆ? ఒక్క నిమిషం, వేరే కాల్ వస్తుందండి. నేను కాదండి, అలాగే మీ గురించి కూడా ఒకవేళ ఇప్పుడు నిమేష్ గారికి కాల్ చేసి కనుక్కుంటాను. లోపల మంచి అత్తనికి ఏం చేస్తారండి, అత్తని ఒక్కసారి పెడతారు, మాట్లాడి లోపల మళ్ళా అతను మిమ్మల్ని చెప్పాడు కానీ చెప్తారు, కొమ్మకి 4 కాళ్ళు అతను పెడతాడు. చేయలేండి, ఒక్కసారి కనుక్కొని మీకు కాల్ బ్యాక్ చేస్తాను. దయచేసి అంటే A few minutes later. హలో హలో చెప్పురా. నా యాడనా, ఎవరైనా ఫోన్ చేసిండ్రా? ఎవరికి? నీకే? నాకేం చేయలేదు ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళు కాదు, బయట ఏమన్నా ఎవరు చేస్తారు నీకు ఎందుకురా? అడుగుతారు నన్ను. చేస్తా అంటారు ఫోన్లు. నువ్వు అది కాదు అంటాడవే, ఎవరైనా ఆడలేడీస్ ఏమైనా ఫోన్ అంటే కాదు, ఏంది ఎవరైనా లేడీస్? ఆడలేడీస్ కాదునా ఇది, ఎవరైనా కొత్త నంబర్ ఫోన్ చేసినారా? ఏం చెప్పు, ఊరికే సొల్లేయాలి నువ్వు. సొల్లు కాదు, ఎవరైనా చేసిండ్రా అడుగుతాను. చేయలేదా? ఇప్పుడు ఆడున్నావునా? ఇంటికి వచ్చినా ఇప్పుడే. నువ్వు చూడు, నువ్వు నిజం వచ్చినావా? వచ్చినారా ఇంటికి? ఇంటికి వచ్చినావా? నువ్వేడికి వచ్చినావు? నా నువ్వేడికి వచ్చినావు అంటే ఈడున్నా కొద్దిగా పని ఉంటే మాట్లాడతా అంటే. మళ్ళీ నాకేళ్ళు ఫోన్ చేస్తాను, టైం పాస్ కాలేదు నీకు? టైం పాస్ కాదు, నువ్వు పెడతావు కొంపల కింద. నేనేం చేసినారా? అంటే కాదు పెడతావు, ఏం చేయలేదు. కాదు ఇప్పుడు అన్న, ఇప్పుడు ఇంటికాడ ఉన్నావా? ఇంటికాడే ఉన్నారా నాయన, నువ్వు ఏళ్ళ సాగుపడుతున్నావు. కాదు, అక్క పని ఉందా ఇంటికాడ? ఆడుంది, నేను ఇంటికి వచ్చిన, ఇంటికాడికి వచ్చిన. మంచి పని చేసినావు. కాదు ఇప్పుడు నిజం చెప్పి పవన్ కానీ ఏంద్రా నీ లొల్లి, వచ్చి ఇంటికాడ వచ్చి మాట్లాడు, నువ్వే ఏడలేవు కదా. కాదు వచ్చి మాట్లాడు, ఏందో కాదు 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 అనుకుంటా పెట్టిపోదు పనికి మళ్ళీ. కాదుగా చెప్పేది నువ్వు విను. చెప్పు. ఏమి దుర్గా ఏమైనా ఉన్నాడా? ఎవరు లేరురా, నేను ఉన్నాను, వచ్చినాను ఇప్పుడే. ఇప్పుడు వచ్చినావా? కాదునా? నీకు కాకపోతే కాదనుకో, కాదా ఏదని అనుకో. నువ్వు ఫోన్ కాదని చెప్పి నాకు ఫోన్ చేయొద్దు. కాదు, వర్షం పడుతుంది కదా. ఆడా బట్టలు ఇప్పి కూర్చో, వర్షం పడుతుంటే. నువ్వు ఏది మాట్లాడే ఫోన్ చేసినావు నువ్వు? కాదునా ఇప్పుడు కాదు, పెట్టువా. అది కాదు. A few minutes later. ఏమి ఫోన్ కట్ చేస్తున్నావు? వాళ్ళు ఏది మాట్లాడుతున్నావు నువ్వు? ఫోన్ చేసి సొల్లు మాట్లాడుతున్నావు. సొల్లు కాదు, ఏదో చెప్పాలనుకుంటే చెప్పు, లేదా ఫోన్ చేసి టైం పాస్ చేసే సన్న పిల్లడు అనుకుంటున్నావా? సన్న పిల్లడు కాదు. మళ్ళా ఏం చెవులు ఇది ఏందో తీయోసారి ఏందొస్తానే వస్తుంది వస్తాయి కదా. అన్ని డబ్బా బిల్డ్ వేసిన నుంచి బిల్డప్లు డబ్బాలు తప్పితే వేరేది ఏం లేదు. కాదు, మళ్ళీ నీకు ఎవరైనా ఫోన్ చేసిండ్రా? ఎవరో చేస్తాంటారు, నీకెందుకు అవన్నీ? కాదు, ఎవరో కాదునా, ఎవరో చేస్తాంటారు.
నువ్వు ఏడాడు తిరుగుతున్నావు, ఇన్ఫర్మేషన్లు వస్తాయి నాకే, రాకుండా ఏముండవు. చక్కగా ఇంటికి రాకుండా ఏడాడు తిరుగుతున్నావు నువ్వు. ఆడ నేనేం రాకుండా కాదు, ఆడ బయట ఉంటుంది కొంచెం. చెప్పి ఏమి కాదు, ఇక్కడ అపార్ట్మెంట్ ఆడనుందా? ఏడా ఇక్కడనా? ఏ కొంటున్నావు అపార్ట్మెంట్ ఏమన్నా? నేను ఎందుకు కొడుతున్నా? నేను ఎందుకు కొడుతున్నా? అపార్ట్మెంట్ కట్టేకి ఏమైనా పోతున్నావా? ఏంటి పోతాను? నువ్వేమైనా కాంట్రాక్టరా? నువ్వేమైనా బేల్దారా? నువ్వు మేస్త్రియా? ఎవరని నువ్వు? లేదా నువ్వేమైనా టైల్స్ అమ్ముతున్నావా? అపార్ట్మెంట్కి పైప్ లైన్లు ఏమైనా బిగిస్తున్నావా? కరెంట్ ఇస్తున్నావా? ఎవడు ఇస్తాను? మళ్ళీ నీకు అపార్ట్మెంట్ గురించి ఎందుకు వస్తుంది నీకు? ఎవరిని అడిగితే నువ్వే అమ్ముతారావా పెడతారావా? అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసేసి మళ్ళీ నువ్వు ఏదో కారణం ఉండాలి కదా, ఏదైనా అడిగిన దానికి ఎందుకు అనేది ఉంటుంది కదా. పొద్దుపోని మాట ఎందుకు? పిల్లలు ఎవరైనా బయట ఉంటే పొద్దుపోని మాటలు వాళ్ళతో పెట్టుకో, నాతో కాదు. ఏదైనా మాట్లాడితే ముక్కు సూటుగా మ్యాటర్ లేక వచ్చి అడుగు. మ్యాటర్ లేక వస్తానా? మళ్ళీ ఏం చెప్పు. కాదునా, నువ్వేమన్నా నంబర్ ఇచ్చినావా? ఎవరికి? ఎవరికైనా కానీ నంబర్లు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. నంబర్లు ఆటోమేటిక్ పోయింటాయి. నాదే నీది కాదు, నాదే నీది కాదు. నీ నంబర్ ఎవరికి ఇస్తా? పోయి దర్బేజ్ వ్యవహారాలు చేసినా నీ నంబర్ ఇచ్చేందుకు నేనెందుకు చిల్లర నీ నంబర్ ఇచ్చి అది చిల్లర అయ్యేందుకు నీ నంబర్ ఇచ్చి ఇప్పుడు ఏం నీలేనాయన నీ నంబర్లు ఇచ్చి నేనెందుకు నామర్యాదలు ఎందుకు కొట్టుకుంటా? ఏమి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీ నంబర్ లాటరీ తగిలిందా? లాటరీ ఏం తగలేదు. లేదా ఎవరో ఫోన్ చేశాను కొడతా అన్నారా? కొడతానా? బట్టలు చింపి కొడతాను ఏమన్నా ఇవ్వడం బెదిరించి, బట్టలు చింపి కొడతాను ఏమన్నా ఇవ్వడం బెదిరించినాడా? నంబర్ ఇచ్చినావా? నేను ఇచ్చినాను అంటే నువ్వు ఇరుక్కునేకి ఇస్తాను. లేదా ఎవడో తిట్టేకో ఎవడో ఏం చేసేకో ఇచ్చింటా. నీకు ఇప్పుడు ఏం జరిగిందో చెప్తే దాని మళ్ళీ ఎందుకు అడుగుతాను ఇచ్చినావా అని? మంచి జరిగిందంటే నేను ఇలేదని. అదే నాకు తెలుసు, నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం మ్యాటర్ ఏం కాదు. ఈ మధ్య చాలా డేంజర్ గా ఉండరు. ఎవరు? అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు. చేసుకోలే, వాళ్ళు ట్రాప్ చేసే కోసమే కదా నేను వెయిటింగ్. చేసుకోలే, వాళ్ళు ట్రాప్ చేసే కోసమే కదా నేను వెయిటింగ్. చిల్లర బజార్ ట్రాప్ చేస్తున్నావు. ట్రాప్ కావా? నువ్వు ట్రాప్ కాకపోతే నువ్వే ట్రాప్ లో పడే టైప్ కదా. నువ్వు చిల్లర అందరూ అట్లే ఉంటారు. పెళ్లి అయింది, అర్థమైందా? అంటాడేది నీకే. కొంతమంది గెలుపుతారు, పడద్దు వాళ్ళకేం చెప్తాను. ఈ మధ్యన ఓరాశలు ఎక్కువైతే అందుకు అట్లా నేను వాళ్ళే పడవచ్చేమని గేలానికి పడతా. అర్థమైంది? వాళ్ళ అంత పెద్ద వాళ్ళ కూడా అవసరం లేదు, చిన్న గేలం చాలు గెలుక్కొని పోయి నేనే పడే టైపు. అది అర్థమైందా? నువ్వు చెప్పు, నీ పంచాయతీ ఏందో చెప్పు, నా గురించి చేయాలా? నీ గురించి కాదు, నువ్వు ఒకటి మాట్లాడాల. మాట్లాడు. కాదునా మాట్లాడుతాను, మళ్ళీ ఏది మాట్లాడా? ఏ పెద్ద మ్యాటరే కదా. నీ ఖాళీకి కూర్చొని చేతులు కట్టుకొని ఏం చెప్పురా? నీకు ఏందో సొల్లు చెప్తావు చెప్పు. సొల్లు కాదు, సొల్లు మాత్రం నేడా చెప్పురా. ఇప్పుడు మన బంధువులు ఏమైనా తెలిసిన ఉంటారా అంట? తెలిసిన వాళ్ళు అంటే ఏం అప్పిచ్చే వాళ్ళ లేకపోతే ఏం ముద్రష్టమడ ఇప్పుడు అప్పులు ఏంది? ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఈ కాలనీలో తెలిసిన వాళ్ళ? కాలనీలో తెలిసిన వాళ్ళు అంటాడే. కాలనీ వాళ్ళు అన్ని మంది ఉంటారు తెలిసిన వాళ్ళు. ఏమి ఇప్పుడు ఏమి ఎవరి గురించి తెలుసుకోవాలా నువ్వు? నేను నన్ను అడగద్దు, నేను అడిగినప్పుడు చెప్పు అంతే. అడుగు, అదేదో చక్కగా వచ్చి అడుగు. ఇవన్నీ చుట్టూలేలు తిప్పుతున్నావు. డైరెక్ట్ అడుగు, ఏం కావాలనుకుంటున్నావు? నేనేం కాలే, మామూలు మనిషి ఒకటి అయితేనే. ఇప్పుడు ఏరియాలో ఇవ్వడం తేడా వాళ్ళు ఉన్నారని అడుగుతున్నావా? ఇప్పుడు ఏరియాలో ఇవ్వడం తేడా వాళ్ళు ఉన్నారని అడుగుతున్నావా? వాళ్ళ బండ్లెక్కి తిరిగి ఎందుకు అడిగే? డైరెక్ట్ అడుగు. ఏంది మరి తేడా గిడా అంటారా? ఏవో చెప్పు, చెప్పు. ఏమి అట్లా కాదు. శ్యామ్లోనే ఎవరైనా ఏదిరా? శ్యామలా అని ఎవరైనా ఉన్నారా అంటా? శ్యామలా ఎవరున్నారబ్బా? శ్యామలానా? ఏం చేస్తుందట అమ్మా?
నీకే అనవసరం చెప్తానా, నీకేమో తెలిసిందే అంటున్నాను. తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, ఏం చేస్తుంది అమ్మ అంటాను. ఏం చేయనా ఆమె పొద్దున ఇడ్లీ చట్నీ ఏమైనా అమ్ముతాదా, లేకపోతే కాలువలు ఏమైనా చెత్త చేరుతాదా? నాకు వస్తాగా కన్న బూతురింగా ఏంది ఎవరైనా ఏంటికి ఇస్తారు కాలంగా అంటే నీ వరకు వచ్చింది మ్యాటర్ అంటే ఇంకా అట్లానే ఉంటారు కదా అని. నేనేమన్నా అంతదా మళ్ళా. సరే ఇప్పుడు ఏం చేస్తాదంట అమ్మ? నీకు ఆయమ్మ కాదు, ఏం ఎట్లా పడితే ఎట్లా. సరే మొగోడా శ్యామలని పెట్టుకున్నాడు, మళ్ళా శ్యామలని పెట్టుకున్నాడు, మళ్ళా ఆయమ్మంటే ఆయమ్మ కదంటే అది తేడానా శ్యామలని ఎవరన్నా? నీకు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం చేస్తా ఏంది మళ్ళా కొంచెం మళ్ళీ శ్యామల ఏం చేస్తా చెప్పు. ఆడదే అంటే కాదంటావు. మళ్ళీ ఏ శ్యామల ఏం చేస్తుంది అది చెప్పు. ఏం చేస్తుంది చెప్పు, నాకు తెలుసుకోలేదు చెప్తా. ఏం చేస్తుంది? 10 చూద్దాం. 10 చదువుతుంది. 10 చదివి శ్యామల నువ్వు అనేది. మన ఇంటి వెనకాల కనపడతాను చూడు, ఆ అపార్ట్మెంట్ లోనే వాళ్ళు ఉండేది 3వ ఫ్లోర్ లో. 10th చదువుతాందా బాబా? 10th ఏం కాదు, 5 సార్లు ఏమో ఫెయిల్ అయింది, అదే 10th లో చదివిస్తాం. 10th చదువుతాందా బాబా? 10th ఏం కాదు, 5 సార్లు ఏమో ఫెయిల్ అయింది, అదే 10th లో చదివిస్తాం. అది కూడా వాళ్ళ బంధువుల స్కూల్లోనే చదువుతుంది. ఫుల్ దండిగా ఉంది. అపార్ట్మెంట్ కింద చూడు 3 కార్లు పెట్టింటారు. మనకు స్కూల్ కూడా కార్లోనే వచ్చేది ఆ బాబా. ఇప్పుడు ఆ బాబు నప్పడగల నేను చిల్లర తలకాయ కూడా ఎత్తుకోలే ఖాళీలో. 10వ క్లాస్ బాబుతో అప్పడగలని చూస్తున్నావా నువ్వు? వాడేసిన బట్టలు కూడా అడుగు, బట్టలు వేసుకునే లేవని. ఏడిగా బాబు ఏడు కడుతున్నా బాబు గురించి అడుగుతా ఉంటా. కొన్ని లక్షల సవాలు ఉంటాయి మాకాబాబు నా మధ్య. ఉడికి అడిగిన దానికి అప్పు అడుగుతావా, బట్టలు అడుగుతావా? ఏ చెడ్డంగా అపార్ట్మెంటే నువ్వు బయటికి పోయినా కూడా ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కనిపిస్తాం. మనం తెలుసు వాళ్ళకి ఆల్రెడీ. తెలుసా? మనం నేను తెలుసా ఆల్రెడీ. వాళ్ళు ఇల్లు తెలుసు, అందరూ తెలుసు. వాళ్ళు ఇప్పుడు నుంచి కదా, ఎప్పుడు నుంచి ఉన్న వాళ్ళే. వాళ్ళ తెలిసింటది. చూసిండ చెప్పడం చెట్టు వేసుకొని బయట తిరిగినప్పుడు ఏదో చిల్లర పనులు చేసినప్పుడు చూసింటాడు. మళ్ళా నేను కూడా తెలిసిండే. నువ్వేం గుర్రం మీద ఊరేగుతానో నేను చూసి తెలుసుకునేకి. లైట్ గా ఎప్పుడైనా చూసింటారు. ఏమి ఏమి ఇప్పుడు ఆ బాబు పేరే నీకెట్లా వచ్చింది? నీకెట్లా తెలిసింది ఆ బాబు గురించి? తెలుసా? ఎట్లా తెలిసింది? ఎట్లా అంటే దోలు తింటాంట్లే పొద్దున్నే దోలు తింటాంటే ఇడ్లీ ఏమైనా ఇస్తావా అని అడిగినారు. ఎవరు ఇడ్లీ ఇస్తారా అని కాదు, ఇడ్లీ ఆడ అనుకుంటాండ్రే. ఏంది ఏదో క్లారిటీ చెప్పు. ఆడ ఇడ్లీ ఇచ్చేస్తావా అని అడిగా. ఎవరు వాళ్ళకి పోయా? మనకెవరు తెలుసు? 2-3 ఒప్పుకోకూడదా? పొద్దున్న టిఫిన్ ఇళ్ళ కాడికి పోయి ఇచ్చేస్తే నీకు 10 రూపాయలు వస్తుంది కదా. మళ్ళా నువ్వెందుకు పోయి ఇచ్చేస్తారు వాళ్ళు కుంభకాడు ఇడ్లీలు? నాకు తెలుసు కదా. పోయినా వైద్యకి ఆడలేదు, నాకు తెలిసి ఇంకేటికి 5-6 సార్లు ఇచ్చేది. జాగ్రత్త కూడా తేడాలు జరిగినాయి అనుకో. ఎవరు? అదే కారు వాళ్ళకుండే 3 కార్ల కింద నిమ్మకాయ తొక్కిచ్చినట్టు తొక్కిస్తారు. నీకు ఇప్పుడు ఏం ప్రోగ్రాంలు ప్లాన్లు ఏం లేవు కదా? అపార్ట్మెంట్ పక్క, స్కూల్ పక్క, లేదా బిల్డప్ లీడాలు ఇవన్నీ ఏం లేవు కదా? నేను మళ్ళీ నువ్వు ఇరికిస్తానుకో ఇంటికి ఉన్నాయా లేదో చెప్తే దాని తగ్గట్టు నేను అవసరం లేదు ఎంటర్ ఏం కావద్దని చెప్తానా. మళ్ళా దీనికి ఎటువంటి సంబంధమే లేదు. నీకి నాకి అర్థమైందా? ఇప్పుడు నువ్వెవరో నేనెవరో వెళ్ళిపోంగా. ఏంటికి ఈడెందుకు నిలబడినావు? సంబంధం లేనప్పుడు సంబంధం లేదు చెప్పేకి వస్తాను. ఇంకా చెప్పే నువ్వు చెప్పుకో, నేను చెప్పే నేను చేసుకుంటా. నేను ఏమేం చేయాలనేది నా ప్రోగ్రాం నేను పెట్టుకుంటా. నేను ఎట్లా ఏం కథ అనేది, నిమ్మకాయలు ఎట్లా చిట్లు ఇచ్చల్లా, తలకాయలు ఎట్లా పగలల్లా, ఎట్లా బట్టలు ఇప్పించి ఊరేగిచ్చల్లా, చెట్టుకి ఎట్లా కట్టేసి కొట్టించాలా అనేది నాకుంటుంది. ఇప్పించి ఊరేగిచ్చల్లా, చెట్టుకి ఎట్లా కట్టేసి కొట్టించాలా అనేది నాకుంటుంది. నా లైఫ్ లో ఆహా లేని రోజే చెప్పి కోదు నువ్వు. నా లైఫ్ లో ఆహా లేని రోజే చెప్పి కోదు నువ్వు. ఏమైంది ఇప్పుడు? ఆహాయ కొడతంటే నీ కొరడాలతో చెట్ల బెల్టులతో కొడతంటే ఆహాయం ఓహో కూడా అంటావు నువ్వు. అది నీకేం ప్రోగ్రాం లేవు కదా, నీ ప్రోగ్రాం లేవు కదా. నాన్నకొని ఎక్కించావు మైండ్కే వాడు ఇట్లా 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 చేస్తాడని. మౌని ఒక ట్రాక్ లేకే నువ్వు ట్రాక్ మీద పండుకోకుండా చూడు వాళ్ళ జోలికి పోయి డైరెక్ట్ ట్రాక్ మీద తేలుతుంది. నువ్వు చేస్తావు నాకెందుకు పాపతో, నాకెందుకు వాళ్ళతో ఎందుకు? నాకు అవసరం లేదు.
అవసరం ఏదని పెడతావు గుంపము ఫస్ట్ దొబ్బేరా నువ్వు ఫస్ట్ వెళ్ళిపో ఎవరు ఫస్ట్ నాకు ఫోన్ ఊరి ఇప్పుడు ఫోన్ పోకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఫోన్ కొడతాను చిల్లర చేతులు అంటున్నా మళ్ళా ఏడి చేయకూడదు నీకేం ఉద్దేశం లేదు కదా ఉద్దేశం ఉంటుందా ఉంది అంటే ఫోన్ కొడతా లేదు అంటే నేను పట్టించుకోను ఏ పాపమ్మ కూడా నీకు ఉందే లేదా లేదు కదా మళ్ళీ అట్లా లేదంటే ఓకే ఉందంటే చెప్పు నీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ చూపిస్తా మళ్ళా నీకే రాని ఏడైనా ఏదైనా సాయం చేస్తాను ఎవరైనా చూసినా ఏమైనా ఇంకా ఏమైనా హెల్ప్ చేయలేదా ఏమైనా డబ్బులు అవసరం ఉందా ఏమైనా ఇంకా ఏమైనా కావాలా అని అడిగే వాళ్ళని చూసినాను ఇంకా ఏమైనా రాడ్కి ఏమైనా ఆయిల్ పూసి చెక్కమంటావా లేకపోతే నీకేమన్నా తోలు వేసి వచ్చేదట్లా రాడ్కి ఏమైనా ఆయిల్ పూసి చెక్కమంటావా లేకపోతే నీకేమన్నా తోలు వేసి వచ్చేదట్లా ఏమన్నా ముళ్ళకంపలతో ఏమన్నా కొట్టమంటావా చెప్పు ఏదైనా కామంటే చెప్పు లేదు చెరువుల్లోకి తీసుకుపోయి రాయి కట్టి చెరువులోకి వేసేయమంటావా ఇంకా ఏమైనా బస్ కింద ఏమైనా పండబెట్టమంటావా లేదా పట్టాల మీద తాళ్ళు కట్టేసి ఏమన్నా చెప్పు ఏం ముద్రస్వాడ నీకు చెప్పడం నా బుద్ధి తక్క నా చెప్పు తీసుకుని కొట్టుకోవాలా నీకు చెప్పడం నా బుద్ధి తక్క నా చెప్పు తీసుకుని కొట్టుకోవాలా సాగు అట్లా పోయి ఇట్లా మళ్ళీ ఏమైనా గెలికేది ఏమైనా పంచాయతీ పెట్టినామనుకో ఈయన చేసేది నేను చేస్తాను మళ్ళా నువ్వు ఏం చేస్తావు నాకు ఎందుకు పోప నీకు ఇంట్రెస్ట్ లేదన్నావు కాబట్టి అడిగి ఇడిచిపెట్టి ఇంక పో అది మంచిది అంతే నాకెందుకు వచ్చింది నా జీవితం ఏదో నా పని లేదో నా అలా ఎవరు వాళ్ళ ఆయన పని అడుగుదామా నేను పోయి వాళ్ళ ఆయన పని అడుగుదామా నేను పోయి మళ్ళా పని ఉంది అని అడిగేకే కదా ఇప్పుడు వాళ్ళ ఆయన అడుగుతాను నువ్వు చేసుకుని దండికి నేను మనకే పనులు అవసరం ఎవరినో పోయి పని ఇప్పి అని అడిగేకి పోయే కార్లు ఊడిసిపో 3 కార్లు 30 రూపాయలు ఇస్తారు నాకు అంటాడు ఏం పని చేస్తాడు చెప్పి నీకెందుకురా నీకెందుకు వాళ్ళ ఆయనతోనే మాట్లాడు ఏ పని చేస్తావని అవసరం లేదు తెలిస్తే చెప్పు లేదు నీకు తెలుదన్నా చెప్పు అన్నట్టే పెద్ద ఇన్ఫర్మేషన్ నాకు ఊరికాలు ఆడ ఉంటారని తెలుసు అంతే నాకంత క్లోజ్ ఏం కాదమ్మా వాళ్ళు నాకు ఏదో లైట్ ఇన్ఫర్మేషన్ తెలుసు అంతే ఏది నాకు తెలుదురా వాళ్ళ గురించి నాకు ఆడ ఉంటారని తెలుసు అంతే నాకు మొత్తం ఫ్యామిలీ ఏం చేస్తారు ఏం తెలుసు వాళ్ళ కార్లు ఉన్నాయని తెలుసు వాళ్ళు కార్లో తిరుగుతారా బాబు స్కూల్ కార్లో దిగుతారని తెలుసు అంతే అంత ఏమని తెలుసా చెప్తారు నాకు తెలిసిందలే కదా నేను తెలిసింటారులే చాలా మటుకు నేను వాళ్ళకి తెలిసి సర్లే పరిచయం చేసుకుంటా అంతే కదా వాళ్ళు ఎవరినో ఏమి నువ్వు బాధపడుతున్నావు కదా నాకు సరిగ్గా తెలియదు వాళ్ళ గురించి అని నీకు తెలిసింటే చెప్పండి పోయి తెలుసుకొని నాకు తెలియదు కదా అవసరం లేదు కదా నాకేం అవసరం లేదు నాకు వాళ్ళ గురించి తెలియదు ఒక గురించి నాకు అనవసరం నీకు అనవసరం నాకు అవసరమే లేదు నేను పట్టించుకోను నువ్వు ఎక్కువ పట్టించుకోద్దు అంటే నేను ఇంక అదే పని మీద ఉంటా అందుకు మరసంగా వెళ్ళిపోవడం మంచిది నువ్వు ఎంత నాతో వాదించుకుంటూ కూర్చుంటే నీకు అంత రిస్క్ అవుతుంది నాకు అన్ని డౌట్లు వస్తాయి చెప్పినా కదా హెల్ప్ పోరా బాతకు పోనా